హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యానికి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మీ పవిత్ర పాద పద్మాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం రాజా. 2020 సంవత్సరం అంతా ప్రభువా అనేక ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పటికీ మరొక సంవత్సరం మేమందరం చూసే ఈ కృపను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అనేక మంది ఇటువంటి తరుణంలో లేరు. మమ్మల్ని ఎందుకో మీరు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నారు నాయన. మేమేదో గొప్పవారమని మంచివారమని కాదు, కానీ నీ కృప మా పట్ల హెచ్చుగా ఉన్న కారణాన్ని బట్టి మాత్రమే నాయన మీరు మమ్మల్ని భూమి మీద ఉంచాలి. అందరి బట్టి మీ కృతజ్ఞత చెల్లిస్తూ ప్రభువా, వట్టివాడిని నాలో ఏమీ లేదు నాయన. నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం లేదు తండ్రి. కేవలం నన్ను బోరగా మాత్రం వాడుకొని వీళ్ళకి ఏది వాక్యము అవసరమో నాయన ఈ నూతన సంవత్సరంలో మీరు ప్రభువా సూటిగా ఒక్కొక్కరు మీరు మాట్లాడమని మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ ఈ పొద్దు మనం మీ పాత్రలో చేర్చుకోమని రాజదేవుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకొని పొంది ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి చక్కని పాట పాడింది, ఎవరున్నారని ఎప్పుడు ఉంటారని, చితికిన బ్రతుకులో ఆశ్రయం ఎవరని. నిజంగా నీవే లేకపోతే నేనేమైందో దేవా. నిజంగా ప్రభువు కనుక మనకు చూచి ఉండకపోతే మనం ఏమవుతుంది? దేవుడు చూచే దేవుడు, ఆయన చూచుతున్న దేవుడు, ఆయన ఇచ్చే దేవుడు, ఆయన కృప చూపే దేవుడు. హల్లెలూయా. నీవే లేకపోతే నేనేమవుతున్నావు? నిజంగా అన్న శాంతివాదాలు పడతాడు. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీ నీవు ఇచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమన్నా నీకే అర్పిస్తానని పాట పాడుతూ ఉంటాడు శాంతివాదాలు. ఈ మధ్యకాలం జ్యోతిరాజన్ అంటాడు, నువ్వు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపకు వందనమయ్యా, వందనమయ్యా. యాపాటి వారు మన ఆయన మమ్మల్ని ఎంతగా హెచ్చించావు. మాలో ఏముందని, అసలు మనలో ఏమన్నా ఉందా? ఏమీ లేదండి. ఆయన కృప తప్ప ఏమీ లేదు మనలో. ఆయన చూపిన కృప మాత్రమే ఉంది మనకి. అందుకే అంటాడు, ఆ ముళ్ళు మాత్రం తీకిన ఆయన పౌలు అంటాడు, ముళ్ళు ఉండాలి కానీ నీ కృప నాకు. కృప ఉంటే ఎలాగైనా మనం పొందగలం. కృప లేని వారు కలిసిపోయి ఉన్నారు. లక్షలాది మంది ఈ కరోనాలో 2020 సంవత్సరంలో కాలగర్భంలో కలిసిపోయారు, కానీ ఆయన కృప మన పట్ల కొద్దిగా లేదండి, హెచ్చుగా ఉందంటాడు దావీదు. దేవుని కృప మన పట్ల హెచ్చుగా ఉన్న కారణాన్ని బట్టి ఆయన మందిలో మనం సజీవులుగా ఉన్నాం. 133 కీర్తన 3వ చరణం చూద్దాం ఒకసారి. గట్టిగా చదివేవారు, త్వరగా చదివేవారు. 130వ కీర్తన 3వ చరణం. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవరు నిలవగలడు? ఇది దావీదు పడుతున్నాడు. ప్రభువా నీవు దోషాలను కనుక కనిపెట్టి చూస్తేనైనా నీ సన్నిధిలో నేను నిలవలేను. నిజంగా దేవుడు మన 2020 సంవత్సరంలో మనం చేసిన దోషాలు కనిపెట్టి చూస్తే మనం ఎప్పుడో తిండికి వెళ్ళిపోవాలి. కానీ దేవుడు ఆయన కృప మన పట్ల హెచ్చుగా ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీవు నేను చేసిన పాపాలు కనుక నువ్వు కనిపెట్టానైనా ఈ భూలోకంలో నేను నిలవలేనంటున్నాడు భక్తులు. మనం నిలవలేం, కానీ కృప చూపుట నీ వంతు ఆయన వశమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అది నా పాయింట్ జరిగేది. హబక్కూకు రాసిన గ్రంథం ఇప్పుడు వాక్యంలో వద్దాం. 3వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు. థ్యాంక్ యూ రవి. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా, ఈ వాక్యము మనం చాలా కాలం చదువుకున్నాం కదా, ప్రతి సంవత్సరం చదువుకున్నాం. మరొక కోణంలో చూద్దాం ఈ వాక్యాన్ని. దేవుడు 2020లో దాటించి 21లో ప్రవేశపెట్టిన కారణం ఏంటి తెలుసా?
ఆయన కార్యము మనలో చూడాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యమును ఈ సంవత్సరంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు మనల్ని ఉంచాడు, సేవకులు ఉంచాడు, వృద్ధులు ఉంచాడు. వారు ఉదయాన్నే తెల్లవారుజామున ఒక్కొక్కసారి 3:30 లేసి వాక్యము మెసేజ్ పెడుతూ ఉంటే అప్పటికే మెసేజ్ వస్తూ ఉంటాయి మన సంఘం తరపు నుంచి, ఇక్కడి నుంచి. ఎప్పుడు పడుకుంటున్నారు వీళ్ళు, ఎప్పుడు లేస్తున్నారు? ఈ వయసులో కూడా ఎంత దేవుడు కూర్చిన ఆరాటము ఉందంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. సంవత్సరాలు మన జీవితంలో వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ దేవుడు ఎందుకో 20వ సంవత్సరం దాటించి 21లోకి ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే హబక్కూకు అంటాడు, యెహోవా సంవత్సరాలు జరుగుతుండగా నాయన నా పట్ల నీ కార్యము నూతనపరచని అడుగుతున్నాడు. అదే ప్రశ్న మనం వేద్దాం దేవుడిని, మనం అడుగుతాము దేవుడిని. అడిగితే ఇచ్చే దేవుడు మన దేవుడు. మీలో ఎవరికి ఏమి ఇవ్వలేదండి? నాకు ఇస్తూనే ఉన్నాడు, ఇంకా ఇస్తానే ఉంటాడు నా దేవుడు. హల్లెలూయా. సర్వాన్ని ఆయన సమస్తమును నా కొరకు ఇచ్చాడు దేవుడు. ఆయన చేసి ముగించిన దేవుడు. ఈ సంవత్సరము ఒక కార్యము చేయలేని దేవుడు ఈ 3వ పునరుత్థాన దినంలో దేవుడు మందిరంలోకి మనం రప్పించాడు. ఒకసారి గడిగా తప్పుడు బట్టి ఆయన వారి గడిపడతాం. నువ్వు నమ్మితే కార్యము చూస్తావు. దేవుడి మందిరంలోకి మనం వచ్చామంటే ఊరికి రాం. దేవుడి ప్రణాళికలో మనం ఉంటే వస్తాం, దేవుడి చిత్తంలో మనం ఉంటే వస్తాం. ఆయన కృపను బట్టి ఆయన వేగం వేసి రప్పిస్తాడట. యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతనపరచు. జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి మనకి. నాకు ఇంచుమించుగా 40 దాటేసి 45, 48 వచ్చేసి 49 రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడే, కానీ ఇంకా జరగవలసిన కార్యాలు దేవుడు నా పట్ల చేస్తూ ఎన్నో ఉన్నాయి, మీ పట్ల ఎన్నో ఉన్నాయి. కానీ నువ్వు కనిపెడితే కార్యం చూస్తావు. హబక్కూకు అంటాడు, యెహోవా సంవత్సరాలు జరుగుతుండగా నాయన నీ కార్యాలు మా పట్ల, నా పట్ల, మా కుటుంబం పట్ల నూతనపరచు అని ఎప్పుడే నువ్వు అడిగితే దేవుడు ఖచ్చితంగా నూతనపరుస్తాడు. హల్లెలూయా. దేవుడి కార్యాలు నీ జీవితంలో జరగవలసినవి ఎన్నో ఉండవచ్చు. దేవుడు ఈ సంవత్సరము ఈ దినాన్ని చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ దినము కాదండి, దినదినము నీ పట్ల, నా పట్ల కార్యాలు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు ఆయన. నమ్మితే నువ్వు కార్యము చూస్తావు. హల్లెలూయా. మీకు చెప్పగలిగినంత జ్ఞానం నాలో లేదు, కానీ మీ సేవకుడు ఉన్నంత అంత వయసు నాకు లేదు. మీకున్నటువంటి బైబిల్ ఆ యొక్క జ్ఞానం పరిమాణం నాలో లేదు, కానీ దేవుడిచ్చిన ఆ జ్ఞానంతో కొద్ది మాట్లాడించాలని ఆశ కలిగి వచ్చాను. సేవకుడు పిలువగా నేనెంతో ఆశపడ్డాను. మాకు సోమవారం దినాన సమైక్య జరిగింది. ఆ సమైక్యలో మరి బావగారు ప్రేరేపణ కలిగి బావగారు మీరు మా మందిరానికి ఆదివారం ఖచ్చితంగా రావాలి. ఎప్పుడు రావాలి తెలుసా? 11:30కే రావాలన్నాడు ఆయన. 5 నిమిషాలు ముందుగానే దేవుడు రప్పించాడు. హల్లెలూయా. దీనికంటే ముందుగా 10:30 నుంచి 11:15 వరకు ఆర్సీఎం చర్చ్ లో మాట్లాడి రావడం జరిగింది. రోమన్ కాథలిక్ చర్చ్ లో మా స్థానిక గ్రూప్ లో ఉన్నటువంటి సంఘములో ఈవేళ ఫాదర్ రాలేదు. వాళ్ళు కంగారు పడుతున్నారు. బ్రదర్ ఫోన్ చేశాడు, బావగారు ఎక్కడున్నానంటే ఇంట్లో ఉన్నాను, ప్రార్థన చేసుకుంటున్నానంటే. ముందు ఫోన్ చేశాడు, తీయలేదు, ప్రార్థనలో ఉన్నాను. మరి ఫోన్ తీయట్లేదు కదా ఏంటని వచ్చినప్పటికీ, బావగారు క్షమించండి, ఈ దినం మా ఫాదర్ గారు రావట్లేదు, మీరు వచ్చి వాక్యం అందించండి, నేను సంతోషించాను. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషించాను నేను, ఎందుకంటే దేవుడికి ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇది ఎవరికి ఇస్తానో, నేను ఎవరికి ఇస్తే మేలో వారికి ఇస్తాను. నేను ఎవరికి పంపిస్తానో వారినే పంపిస్తాను. నేను ఎవరి ఎడల నేను జాలి చూపుతాను, వారి ఎడల జాలి చూపుతాను అంటున్నాడు దేవుడు. ఎప్పుడు నీకు కార్యం చేస్తాను తెలుసా? నువ్వెప్పుడైతే ఆయన మాట వింటావు అప్పుడే. ద్వితీయోపదేశం 8వ అధ్యాయం 1వ వచనం చదువుతాం ఒకసారి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? సమస్త భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. ఎప్పుడు ఊరికి ఆయన ఆశీర్వదించేటండి, ఊరికి ఆశీర్వాదాలు రావు. ఎప్పుడైతే మనం ఆయన మాట వింటామో దేవుడు ఆశీర్వాదాలు పట్టరానంత దీవెనలు మనకు కుమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో అనేక సంవత్సరాలు వెళ్ళిపోయే గాని ఈ దినాన్ని ఒక కార్యం చేయాలని ఆశపడుతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. హబక్కూకు రాసిన గ్రంథంలో చదవం కదా 3వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతనపరచును. ఆయన మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయి అయినా దేవుడి కార్యాలు నీ జీవితంలో జరగవచ్చు, ఎన్నో ఉండవచ్చు. దేవుడు ఈ సంవత్సరంలో ఈ దినము దినదినము ఒక కార్యము చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్ము, దేవుడి కార్యం చూసి వెళ్తావు. చూస్తావు కాదు, చూసి వెళ్తావు. ఇది విశ్వాసం.
నువ్వు నమ్మితే ఇప్పుడే ఆయన కార్యం చూస్తావు. నమ్మాలండి. ఎప్పుడో చేస్తాడు దేవుడు, ఏం చేస్తాడో మనం ప్రార్థన చేద్దాం, ఇది కాదు. కానీ నువ్వు నమ్మితే నా కార్యం చూస్తావు అంటున్నాడు దేవుడు. దేవుడు ఈ సంవత్సరంలో మరి ఈ సంఘము తరపున కార్యం చేయాలని ఆశపడి దేవుడు ఈ దినాన్ని దేవుడు నన్ను రప్పించాలని ఆశపడి ఈ మాటలు చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నూతన కార్యాలు చేయాలంటే ఆశపడుతున్నప్పుడు మనము ఎలాగ ప్రయాసపడాలి ఒకసారి చూద్దాము. ఏమేం చేయాలని ఆశపడుతున్నాడు? సంఘం పట్ల, కుటుంబం పట్ల, వ్యక్తిగతంగా దేవుడు కొన్ని కార్యాలు చేయాలని ఈ నూతన 2021 సంవత్సరంలో దేవుడు ఒక ప్రణాళిక మన పట్ల కలిగి ఉన్నాడు దేవుడు. ఆ కార్యాలు ఏం తెలుసా? చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 43:19. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మలుచును. సరిపోతుంది. దేవుడు అంటున్నాడు ఈ 3వ ఆదివారంలో ఈ 17వ దినాన్ని నేను ఒక నూతన క్రియ చేయాలని ఆశ కలిగి నేను మన మందిరానికి రప్పించానంట. ఒకసారి గట్టిగా చప్పుడు కొడదాం. ఆయన గడపడతాడు. దేవుడు కార్యము చేయాలని ఆ కార్యం అంట, నూతన కార్యం అంట. 2020 వరకు మనం చూడలేదు, కానీ 2021 సంవత్సరంలో ఒక కొత్త కార్యం చేయాలని దేవుడు మనల్ని మందిరంలో రప్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక పని మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. అదేం తెలుసా? మనం ఎప్పుడూ చేయలేదంటే కొత్త పని, కొత్త క్రియ నీ పట్ల నా పట్ల చేయాలని ఆశ కలిగి దేవుడు నన్ను రప్పించాడు, మందిరంలో మనందరినీ రప్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే యెషయా గ్రంథం 42:9 చూద్దాం ఒకసారి. మునుపటి సంగతులు, ఆమేన్, నూతన క్రియ కాకుండా కొత్త సంగతులు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మితే ఈ సంవత్సరము ఈ దినము మొదలుకొని ఆయన కొత్త కొత్త సంగతులకి తెలియజేయాలని ఆశ కలిగి ఆయన మందిరంలోకి నిన్ను నన్ను రప్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఇది నూతన సంవత్సరము కనుక నూతన కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. ఒకటి. రెండవది కొత్త సంగతులు తెలియజేయాలని ఆశపడుతున్నాడు. 43:13 చదువు తెలియ 13. మీరు తెలుసుకొని నమ్మి గ్రహించినట్లు మీరును నేను నేనే యెహోవాను, నేను తప్ప 43:13 చదివి ఈ దినము మొదలు చదువు. నేనే ఆయనను, ఎవడును లేడు. ఆమేన్, హల్లెలూయా. నేను కార్యము చేయగలని త్రిప్పగలవాడు ఎవడును లేడు. హల్లెలూయా. 3 సంగతులు చెప్పాడు. ఒకటి, నూతన క్రియ చేయాలని ఆశపడుతున్నాడు. రెండవది, కొత్త సంగతులు చెప్పాలని ఆశపడుతున్నాడు. ఆయన చెప్పిన చేసిన క్రియలు ఎవ్వరూ చెప్పలేరట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సంగతులు చెల్లించినప్పుడు, ఆయన ద్వారాలు తెరిస్తే అది ఎవరు మూయలేరంటండి. ఆయన మూసిన తలుపులు ఎవరు కూడా తెరవడానికి అధికారం లేదు. ఆయన మూస్తే ఎవరు తెరవరు, ఆయన తెరిస్తే ఎవరు మూయలేరు. అందుకే అంటాడు ఆయన, నేను కార్యం చేయాలని ఆశ కలిగి మిమ్మల్ని మందిరంలోకి రప్పించాను, దాన్ని త్రిప్పగలవాడు ఎవరు లేడు. ఎందుకంటే మీ పట్ల నాకున్న ఉద్దేశములు బహు విస్తారముగా ఉన్నాయి కనుక ఒక నూతన క్రియ చేయాలని, ఒక కొత్త సంగతులు మీకు చెప్పాలని మందిరంలోకి రప్పించాను. దయచేసి ఇంకెవరైనా స్వరం వింటుంటే రండి. ఈ ఉదయాన్ని దేవుడు కొత్త సంగతులు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక కార్యము చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ కార్యము దేవుడు చేసినప్పుడన్నా దాన్ని ఎవ్వరూ త్రిప్పలేరంట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు కొత్త కార్యాలు, కొత్త సంగతులు, కొత్త మరి క్రియ చేయాలంటే మనం ఎలా ఉండాలి? ఇది నా ప్రశ్న. ఉలికినే కార్యం చేస్తాడా దేవుడు? మందిరంలోకి వచ్చి ఏదో వేసంతగా రమ్మన్నాడు కదా, లేదా సంఘబంధులు రమ్మన్నాడు, సేవ సమాజం రమ్మన్నాడు వచ్చి ఏదో వినేసి వెళ్ళిపోతే కార్యం జరగవు. దేవుడు కనిపెడతాడు మనం ఎలా వింటున్నాం, ఏం చేస్తున్నాం, ఎలా వచ్చాం, ఎలా వెళ్తున్నాం. దేవుడు కనిపెడతాడు, దేవుడు కనిపెడతాడు. నీ జీవితంలో నూతన క్రియ జరగాలంటే
దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో నీకు ఎప్పుడు తెలియని కొత్త సంగతి నీకు నేర్పాలంటే, ఒక కార్యము నీ పట్ల వ్యక్తిగతంగా కుటుంబం పట్ల చెయ్యాలంటే మనం జీవిస్తున్న కొన్ని ఉన్నాయి. నువ్వేం చేస్తే ఈ 3 కార్యాలు జరుగుతాయి చూద్దాం. మన జీవితంలో నూతన కార్యాలు దేవుడు జరిగించాలంటే మనం ఏం చేయాలి తెలుసా? మొదటి యోహాను పత్రిక చూద్దాం ఒకసారి. మొదటి అధ్యాయం 3 వచనం చదువుతాం. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 3 వచనం. మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. సరిపోదు. అయితే మనం ఏం చేయాలంటే నూతన సంవత్సరంలో నూతన క్రియ మన పట్ల జరగాలన్నా, నూతన సంగతులు మనకు దేవుడు తెలపాలన్నా, దేవుడు మన కుటుంబంలో ఒక గొప్ప కార్యం చేయాలంటే మనం ఏం చేయాలంటే మనము సహవాసం కలిగి ఉండాలి. అది హల్లెలూయా. ఆ సహవాసము ఎవరితో ఉండాలో తెలుసా? అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం చూద్దాం. పరిశుద్ధులతోనూ దేవుని భక్తులతోనూ సహవాసం కలిగి ఉండాలంట. వాళ్ళు సహవాసం కలిగి ఏం చేస్తారయ్యా అంటే, అపొస్తలుల కార్యములు వారు ఏం చేస్తారంటే ఇంటింటా రొట్టె విడిచేవారు, ఎడతెగక ప్రార్థన చేసేవారు. అయ్యి మన సంఘంలో మన కుటుంబంలో ఉంటే మంచి సహవాసం కలిగి మనం ఉంటాం. అప్పుడు దేవుడు ఈ 3 కార్యాలు చేస్తాడు. ఏం చేస్తాడు? నూతన క్రియ చేస్తాడు, కొత్త సంగతులు చెప్తాడు, నూతన కార్యము చేస్తాడు. ఎప్పుడు? మంచి సహవాసం కలిగి ఉన్నప్పుడు. మనము దేవుడితో సహవాసం కలిగి ఉంటే దేవుడు గొప్ప కార్యం చేస్తాడని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానం ఇచ్చింది మంచి దేవుడు కాదైనా. మనం ఆరాధిస్తున్న దేవుడు అందరి దేవతల కంటే ఘనుడు, పూజనీయుడైన గొప్పవాడు. ఆయన ఒక్కడే 136 నాళ్ళు ఉన్నది మహత్స కార్యము చేయగలవాడు. హల్లెలూయా. అందుకే ఆయన కార్యము చేస్తే దాన్ని త్రెప్పగలవాడెవడు లేడు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు పతనానికి కారణం ఏం తెలుసా? అన్యులతో సహవాసం చేశారు వారు, అన్య జనాంగంతో సహవాసం చేశారు వారు. అందుకే ఇశ్రాయేలు చెడిపోయారు, పడిపోయారు. దేవుని బిడ్డలే కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెడిపోయారు, పడిపోయారు. వారి సహవాసము అన్యులతో ఉన్న కారణాన్ని బట్టి వాళ్ళు పడిపోయారు. అయితే ఈ మధ్యాహ్న కాలంలో దేవుని వద్ద ఉన్న మన సహవాసం ఎవరితో కలుపుతున్నాం? మన సహవాసము ఎవరితో ఉంటుంది? మంచి సహవాసం కలిగి ఉండాలి. ఆ సహవాసం ఎవరితో ఉండాలి తెలుసా? దేవుని బిడ్డలతో ఉండాలి, పరిశుద్ధులతో ఉండాలి. హల్లెలూయా. అందుకే స్టీవెన్ సార్ పాడతారు, నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా, నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా, నమ్మదగినడా మంచి యేసయ్యా, నమ్మదగినడా మంచి యేసయ్యా, ఎన్నదగని నన్ను పిలచినావయ్యా, ఎన్నదగని నన్ను పిలచినావయ్యా, నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. ఆయనతో సహవాసం చేస్తే మనకు మేలు. ఈ మధ్యాహ్న కాలంలో మన సహవాసం ఎవరితో? మన కుటుంబంలో దేవుడు కార్యం చేయాలంటే, నీ పట్ల ఒక నూతన క్రియ జరిగించాలంటే, నువ్వు ఎప్పుడు వినని కొత్త సంగతులు దేవుడికి నేర్పాలంటే నీ సహవాసం ఎవరితో? దేవుడి బిడ్డలతో సహవాసం కలిగి ఉంటే ఈ 3 దేవుడు మనకు కలగజేస్తాడు. పరిశుద్ధుల సహవాసమును, పరిశుద్ధులతోనూ దేవుడి బిడ్డలతో సహవాసం కలిగి ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయాలంట. దినదినము ఇంటింట వారు రొట్టెమిచ్చినట్లుగా మన సహవాసము విడిపోకూడదంట. 133 కింద పలుచనలో ఉండాలి, సహోదరుల ఐక్యత కలిగి ఉంట ఎంత మేలు, ఎంత మనం ఐక్యత అనేది ఉండాలని సంఘంలో. మీకు ఐక్యత ఉండగలిగే ఇంత మందిరాన్ని కట్టగలిగారు మీరు. హల్లెలూయా. ఇది దేవుని చిత్తం. ఐక్యత లేకపోతే ఏం జరగదు. ఐక్యత ఉంటుంది. అందుకే 3 సామెతలు, కలిసి ఉంటే కలదు సుఖం అంట. ఇది సామెత. కానీ వాక్యం అంటది సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. ఇంత లక్షల పెట్టి బంధనం కట్టగలిగారంటే సహవాసము ఎడతెగక ప్రార్థన సంఘం ఉందని నమ్మగలను. హల్లెలూయా,
హల్లెలూయా. మన దేవుడు మనకు కార్యం చేయాలంటే, మన కుటుంబంలో, మన వ్యక్తిగతంగా దేవుడు మన పట్ల కార్యం చేయాలంటే మొట్టమొదటి మనం చేయవలసిన పని ఏంటి తెలుసా? మన సహవాసము మంచి స్నేహితులతో చేయాలి. ఎవరితో? పరిశుద్ధులతో, దేవుని బిడ్డలతో. అంతేగాని సామెతల గ్రంథం చూద్దాం ఒకసారి, 13:20 చూద్దాం ఒకసారి. సామెతలు 13:20. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయవాడు. ఆమేన్. అంతే, మనకి పెద్ద ఇదేం చెప్పగలదు. మన సహవాసం ఎవరితో? ఈ ఉదయకాలం లేదా ఈ మధ్యాహ్న కాలం. నువ్వు జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానవంతులు అవుతావు. యేసు జ్ఞానముతో మరి మనుషుల దగ్గర దేవుని దగ్గర ఎదిగి వంతులు లోకసు వార్త మరి 2:52 చెప్తూ ఉంటారు. యేసు దేవుని దగ్గర మనుషుల దగ్గర ఎదిగాడు. నువ్వు ఎవరి దగ్గర ఎదుగుతున్నావు? నీ సహవాసం ఎవరితో? మూర్ఖుల సహవాసం చేయవాడంట, చెడిపోతాడంట. నీ సహవాసం ఎవరితో? దేవుడు నీ పట్ల ఈ 2021 గొప్ప కార్యము చేయాలని ఆశ కలిగి ఆయన మందిరంలో కూర్చున్న మనము దేవుడు మాట్లాడుతున్నాడు తెలుసా? నీ సహవాసం ఎవరితో? మూర్ఖులతో సహవాసం చేయవాడు చెడిపోతాడట. జ్ఞానుల సహవాసం అంట, అది జ్ఞానములకు దారి చేస్తాడట. నీ సహవాసం ఎక్కడ? ఈ ఉదయ కాలంలో ఎవరొస్తున్నారా బిడ్డలారా? మన సహవాసం ఎవరితో చేస్తూ ఉన్నాం? మన స్నేహితుల కంటే తెలుస్తుందా? మన గురించి ఎవరు చెప్పక్కర్లేదు కదా. మన స్నేహితుడు ఎవరో చెప్తే మనం ఎలాంటి వాళ్ళు తెలిసిపోతాడు జనాలకి. దయచేసి దేవుడితో మనము సంబంధం కలిగి ఉండాలంటే దేవుని బిడ్డలతో, దేవుని సహవాసం కలిగిన వారితో, ఎక్కువగా దేవుని పరిచయంలో ఉన్న వారితో మన సహవాసం కలిగి ఉంటే ఆయనతో సహవాసం కలిగి ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మూర్ఖుల సహవాసము అది దారి తీస్తే ఎక్కడ తెలుసా? పాతాళానికి. మన గ్రామాల్లో మన బిడ్డలు ఎలా ఉన్నా తెలుసు. ఒక దగ్గరలో మనం ఇంటి పక్కన ఉన్నట్టుగా ఉంటారు. షాప్ రోడ్డు మీద వెళ్ళి వస్తుంటే చూస్తుంటారు. అది మనం గుడికి వచ్చి బిడ్డలే క్షమించదు. నిన్న వెళ్తున్నాను, మలిబాగా వెళ్తున్నాను, వెనక బ్రదర్ కలిసి. నా వెనకాల ఒక కుర్రోడు వస్తున్నాడు. అటు చర్చిలో డ్రమ్ములు వాయిస్తాడు. వీడు అన్నో తమ్ముడు నాకు అంతా తెలియదు. ఆ ఇంట్లో కూడా ఆడిగంట ముందేలో ఒక లైన్లో ఉన్నాడు. వీడు వెనకాల ఫాలో అవుతున్నాడు. మధ్య నేను నన్ను చూడలేదు. క్షమించాను. మన సహవాసం ఎవరితో ఉంటాం? మనకంటూ ధనవంతులు ఎవరు లేదంటే భూలోకంలో దేవుడు నమ్ముకున్న మనమే. హల్లెలూయా. ఎందులో ధనవంతులు తెలుసా? ఇది కాదు, మనం ఇది ధనము. మనకి వాక్యము ధరించిన మనము భూలోకంలో ఉన్న వారికంటే గొప్పవారం మనం. కరోనా టైంలో మీకు సంగతి తెలుసా? ఒక బంగార కంపెనీ అధినేత యజమాని కోయిట్లో ఉంటూ ఉంటాడు. కేరళ నుంచి వెళ్ళి కోయిట్లో ఉంటుంటే అతను చనిపోయాడు. కరోనా వచ్చి చనిపోయాడు. కానీ అతని బాడీ కూడా కేరళకి చేర్చలేకపోయాడు. అతని బంగారము, అతని సంపద అతన్ని ఎక్కడికి చేర్చలేకపోయింది? స్థానికానికి చేర్చలేకపోయింది. అంతకంటే గొప్పవాడు మనం, దేవుని కృపలో ఉన్నాం మనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కరోనా వచ్చి కొన్ని లక్షల కుటుంబాలు చనిపోయారు. కానీ దేవుని ప్రణాళికలో మనం ఎందుకు తెలుసా? ఒక కొత్త సంగతులు తెలపాలని దేవుడు ఇచ్చాడు మనల్ని. హల్లెలూయా. ఒక గొప్ప నూతన కార్యము, ఒక గొప్ప కార్యము మన పట్ల చేయాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉంచాడు. అది ఒక గొప్ప కార్యం చేస్తే నేను గొప్ప కార్యం చేయగా దాన్ని ఎవరో చెప్పలేరు కానీ నేను ఉంచాను అంటున్నాడు దేవుడు. ఎందుకు ఉంచాడు తెలుసా? అన్నిటికంటే సంఘంలో మన వాళ్ళు ఇంకా చాలా పని ఉంది. అది హల్లెలూయా. దేవుడికి మన వల్ల గొప్ప పని ఉంది. ఇంకా సంఘాల్లో నీ వల్ల పని ఉంది, రాజుగారి వల్ల పని ఉంది, లేకపోతే మన రవి గారి వల్ల పని ఉంది, వెనకాల వాళ్ళ పని ఉంది, మీ స్నేహ సంబంధం వల్ల సంఘం ఇంకా కొంత పని ఉంది. అందుకే దేవుడు మనం ఉంచాడు. హల్లెలూయా. ఊరికే వచ్చినట్టు దేవుడి చిత్తంలో మనం ఉన్నాం, ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం. అందుకే ఆయన అంటున్నాడు, నీ సహవాసము మంచి సహవాసం కలిగి ఉంటే నీకు కొత్త సంగతులు చెప్తాను. ఈ సంవత్సరం నీకు నీ కుటుంబంలో ఒక కార్యం చేయాలని ఆశ. ఇదివరకు ఒకవేళ కార్యాలు ఆలస్యమవుతున్నాయేమో, ఇది మొదలుకొని ప్రతిదినం నీకు ఒక కార్యం చేయాలని ఆశ కలుగుతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడు చేసే కార్యం అంట ఎవరూ చెప్పలేరంటది. ఈ కార్యం కూడా మాకు ఎదురు చూద్దాం.
అయితే మన సహవాసము మూర్ఖులతో సహవాసం చేసేవాడు వాడు మూర్ఖంగానే పోతాడు. కానీ జ్ఞానులతో సహవాసం చేస్తే నీకు మేలు. ఈ మధ్యాహ్న కాలంలో నీకు మేలు కావాలా, కీడు కావాలా? ఇక్కడే మనం ఎంచుకుని వెళ్దాం. బయటికి వెళ్ళకూడదు, కానీ ఇక్కడే మనం ఎంచుకుని వెళ్దాం. మొట్టమొదటి నేను చెప్పాను, మనము దేవుడి బిడ్డలో సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడి కార్యాలు చేస్తాడు. రెండవ దశలోనికి పత్రిక 5:16 చూద్దాం. రెండవది ఏం చేస్తే దేవుడు మనకి కార్యం చేస్తాడు? ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు దేవుని చిత్తమని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విషయంలోనూ కృతజ్ఞత కలిగి ఉండాలంట మనం. ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. నేను ఎక్కువగా మా కేంద్రస్వామి గ్రామంలో ఎక్కువ ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటాను. ఇంటి దగ్గర ఆ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు వెళ్ళిపోయి ఫోన్ చేస్తారు, ఏ పెట్ట పెట్టి వెళ్ళాలంటారు. ఏదో జరుగుతుంది. ఎందుకు తెలుసా? ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతి విషయంలో దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలంట మనం. ఎందుకు చెల్లించాలో తెలుసా? 2020లో కాపాడు దేవుడికి మనం స్తుతి చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. 21లో ప్రవేశపెట్టిన దేవుని ఇంకా స్తుతించాలి. ముందు స్తుతించేది సరిపోదు, ఇంకా స్తుతించాలి. మనం ఎందుకు తెలుసా? సజీవంగా ఉంచాడు దేవుడు. ఒక ప్రణాళిక, ఒక కార్యము మన పట్ల చెయ్యాలని దేవుడు ఇస్తాడు. అంతే. మనం మంచివారం కాదు లోకానికి, కానీ దేవుళ్ళు మనలో ఉన్నది దేవునికి ఏదో నచ్చింది, అందుకే దేవుడు వచ్చాడు. హల్లెలూయా. మనము లోకానికి వింతగా ఉండొచ్చు, ఒక వింతగా ఉండొచ్చు, కానీ నీలో ఉన్నది ఏదో దేవునికి నచ్చింది కనుక దేవుడు వచ్చాడు. హల్లెలూయా. నన్ను క్రైస్తవ పాలనలో ఒక విధంగా వాడుకుంటున్నాడు అంటే నేనేమో గొప్పవాడు కాదు, లేక నేను 10 మంది ప్రయోజనకరమని కాదు, కానీ నాలో ఏదో చూశాడు దేవుడు. అది చూస్తేనే దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు నీలో ఉన్న కార్యాన్ని చూసే దేవుడు. అందుకే భక్తులు పాడతాడు, హృదయం వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయం వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు వాస కలిగిన పదిని తోడుగా నలచుకోవయా, రాజుని నారాజుగా నిలిచిపోవయా, మనసున్న మంచిది నీ మనసు నాగిస్తావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హృదయం వ్యాధితో నిండిన కపట కేంద్రము, దాన్ని గ్రహించేవారు ఎవరు లేరు, నా యేసయ్య తప్ప. హల్లెలూయా, హల్లెలూయా. లోకానికి మనం ఒక వింతగా ఉండొచ్చు, కానీ దేవుడికి కావాల్సిన మనలో ఏదో ఉంది కనుక దేవుడు భూమి మీద ఈ దినం వరకు సజీవంగా ఉంచాడు. హల్లెలూయా. అందుకే మనము ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడి కార్యాలు మనం మర్చిపోకూడదు. దేవుడు చేసిన మేలు వచ్చినప్పుడు మీరు సాక్ష్యం చెప్తున్నాను, చాలా సంతోషించారు. దేవుడు చేసిన కార్యాలు మరవకూడదట. అది ఎక్కడ? ప్రజల ముందు చెప్పాలట, బాహాటంగా చెప్పాలట. అప్పుడే మనము ఆయనకి కృతజ్ఞత కలిగిన వారమై ఉంటాం. హల్లెలూయా. దేవుడి మిమ్మల్ని ఇంత బహుగా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు మనం దాయకూడదట. దేవుడు అడిగి కొద్ది ఇస్తాడు మనకి. ఆయన చేసిన కార్యాలు వివరించాలి. ఒకటి, మన సహవాసము భక్తులతోనూ పరిశుద్ధులతో చేయాలి. మంచి వాళ్ళతో సహవాసం చేస్తే దేవుడు కార్యం చేస్తాడు ఈ నూతన సంవత్సరంలో. రెండవది, కార్యం ఎలా చేస్తాడంటే కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. అది ఎవడైనా కీడు చేయలేడు. కీడికి బ్రతికీడు మనం చేయడానికి మనకు అధికారం లేదు. అందుకే వాక్యం అంటది, పగ తీర్చుట నా పని. దేవుడికి ఒక చెప్పాలి, మనం ప్రార్థన ద్వారా తప్ప మన వ్యక్తిగతంగా పగ తీర్చుకుంటానికి మనకి అది పని కాదు. మనకి అది ఏ కీడు చేయని, ఎంత హానిగా చేయనివాడు, కానీ ఒక ప్రార్థన ద్వారా మనం ఆయన గప్పి చెప్తే దేవుడు వాడు మనసును మార్చి వాడు మన కాళ్ళ దగ్గర తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన కృతజ్ఞత
కృతజ్ఞత కలిగి ఉంటే ఆయన కార్యం చేస్తారు. ఆయన కార్యం చేస్తే ఎవరు దాన్ని చెప్పలేదు. హల్లెలూయా. మనకున్న బలం చేత ఈ సంవత్సరం మనం ప్రవేశించలేదు కానీ కేవలం దేవుని కృప వల్ల మాత్రమే. హల్లెలూయా. అందును బట్టి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. హల్లెలూయా. కృతజ్ఞత గలవారమై ఉండాలి. ఎప్పుడు? ఎల్లప్పుడూ. అప్పుడప్పుడు కాదండి, సమయం ఉన్నప్పుడు కాదండి. ఎప్పుడు కృతజ్ఞత చెల్లించాలంటే ఎల్లప్పుడూ. మంచి చేసినప్పుడు కృతజ్ఞతే, కష్టం వచ్చినప్పుడు కృతజ్ఞతే, లాభం వచ్చినప్పుడు, మనకి మేలు కలిగినప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. అప్పుడే మనకి దేవుడి దీవెన ఇంకా మనకు మెండుగా వస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఎంతమంది ఎవరి పట్ల కృతజ్ఞత చూపుతున్నారో నాకు తెలియదు కానీ మనం ఒక్కటే చేయాలి, శత్రువులు ప్రేమించాలి. ఇదే కృతజ్ఞత. అవేవో పట్టుకొచ్చారు, బంగారం వెళ్ళి ఏవో లక్షలు వేలు పక్కనది కానీ మనకి ఎవరైతే శత్రువు అనిపించాడో, అపవాదిగా కాకుండా భూలోకంలో ఉన్నది బట్టి మనకి ఎవరైనా శత్రువుగా అనిపిస్తే వారి వరకు మనం ప్రార్థన చేస్తే దేవుని కృతజ్ఞత చెల్లించినట్లే. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు దేవుడు మన కార్యం చేయటానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. ఒకటి, దేవుడి కార్యాలు మన పట్ల జరగాలంటే మనం ఏం చేయాలంటే, ఒకటి మన సహవాసం మంచిగా ఉండాలి, రెండవది కృతజ్ఞత కలిగి ఉండాలి. మూడో కార్యం చెప్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఇంకేం చేస్తే దేవుడు కార్యం చేస్తాడు? ఈ నూతన సంవత్సరంలో, ఈ 3వ ఆదివారంలో ఒక గొప్ప ఎప్పుడూ తెలియని సంగతులు చెప్పాలని, మరొక నూతన క్రియ చేయాలని ఆయన ఆశగా తీసుకొచ్చాడు కనుక ఏం చేయాలి మనం? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు అయిన యేసు వైపు మాత్రమే చూడాలి. హల్లెలూయా. మూడవది మనం ఏం చేయాలంటే యేసు వైపు మాత్రమే చూడాలి. ఏ నామమున రక్షణ లేదు కానీ యేసు నామమున మాత్రమే రక్షణ మనకు. హల్లెలూయా. హల్లెలూయా. చిన్నతనంలో ఒక పాట ఉండేది, యేసునందే రక్షణ మనకు. హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం. హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు. హల్లెలూయా. పాడదాం. మర్చిపోలేదు. రాజులకు రాజు యేసు. హల్లెలూయా. రాజులకు రాజు యేసు. హల్లెలూయా. రానయ్యున్న ప్రభు మనకు. హల్లెలూయా. రానయ్యున్న యేసు రాజు. హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు. హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం. హల్లెలూయా. ఎక్కడ మనకి రక్షణ? యేసునందు మాత్రమే. భక్తులు చాలా మంది హైందవ కుటుంబంలో బయటికి రావడానికి కారణం ఏంటి తెలుసా? యెహోవా ఉత్తముడని రుచి చూచి వాళ్ళు తెలుసుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. మనం ఎక్కడ ఉన్నామంటే అక్కడే ఉన్నాం. మనం రోజు తింటున్నాం కానీ రుచి తెలియట్లేదు మనకి. నాలుగు మనకి చెప్పబడిపోయింది, లేక చచ్చిపోయింది మన నాలుగు, కానీ వాళ్ళు రుచులు చూస్తున్నారండి. హల్లెలూయా. వాళ్ళు నిజ రక్షకుడు యేసని, యెహోవా ఉత్తముడని వాళ్ళు రుచి చూచి తెలుసుకుంటున్నారు. అందుకే మనకంటే ఆ మెజారిటీ ఎక్కువ ఇస్తున్నాడు దేవుడు. మనకంటే గొప్ప కార్యాలు వాళ్ళు చేయగలుగుతున్నారంటే యేసులోకి వచ్చిన తర్వాత మాత్రమే. భక్తులు అనుభవించి యేసని గారు శోధింపబడినవి ఏంటంటే సువర్ణంగా మారుతారు. భక్తులు ఊరికినే వచ్చేసి ఆ యేసే దగ్గరికి వచ్చేసి పెద్ద పెద్ద సంఘాలు కట్టేసి వేరే సంఘాలు స్థాపించలేదు. ఇవాళ యేసని గారు కట్టిన మందిరాలు 4000 పైబడి ఉన్నాయి. ఏంటి మొత్తం ప్రపంచంలో? ఎందుకు దేవుడు వాడిని అలా వాడుకున్నాడు? ఒక రాజుల కుటుంబం నుంచి బయటికి రప్పించి దేవుడు ఎందుకు వాడుకున్నాడంటే వాళ్ళ జాతిలో దేవుడిని ఎరగవలసిన వారు వాడతారు. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడంటే వారి వల్ల దేవుడు పని జరిగించుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని మనం ఎవరి వైపు చూస్తే మనకు రక్షణ అంటే యేసు వైపు చూడాలి. ఎందుకు చూడాలంటే మనకు ఒక పరుగు పందెం ఉంది, మనకు ఒక బహుమానం ఉంది. అక్కడ ఆ బహుమానం మనం పొందుకోవాలంటే ఇక్కడ మనం ఓపికతో పరిగెత్తాలి. హల్లెలూయా. సువార్త అంటే మరి ప్రభు భక్తులు అంటారు ఇది పరిచర్య అంట ముళ్ళబాట అంటే ఇది పూలబాట కాదండి. సువార్త అంటే సువార్తలో అనేక రాళ్ళు తగ్గుతుంటాయండి.
మాటలు తగులుతుంటాయి, పోటులు తగులుతుంటాయి. వాళ్ళింటికి వెళ్తే వీళ్ళకి బాధ, వీళ్ళింటికి వెళ్తే వాళ్ళకి బాధ. ఒక 5 నిమిషాలు ఎక్కువ ప్రార్థన చేస్తే మా దగ్గర 2 నిమిషాలు ముగించాడు పాస్టర్ గారు, అక్కడ 10 నిమిషాలు చేశాడు. ఇది ఎన్ని పోట్లు పడతారో తెలుసా సేవకుడు, ఎన్ని బాధలు అనిపించాలో తెలుసా సేవకుడు. అందుకే సువార్త అంట ముళ్ళ మాట అంటది, పూల మాట కదంట సేవ అంటే. సేవలు అనేక ఆటుపోట్లు వస్తాయి, ఈ తట్టుకుంటే నువ్వు ఒక బహుమానం పొందుకుంటావు. హల్లెలూయా. ఆ బహుమానం పొందుకోవాలంటే మనం గురి ఎక్కడ ఉండాలంటే ఆయన వైపు మాత్రమే, యేసు వైపు మాత్రమే. మన గురించి ఆయన ఎదుట ఉంచబడినటువంటి పందు పరంగా మనము ఓపికతో పరిగెత్తాలట. పౌలు అంటాడు, నేను గురి అంతకే పరిగెత్తున్నాను అంటాడు. ఫిలిప్పీ పత్రిక 3:13 చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 13:14, 3:13. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెడతాడట పౌలు. మన గురి ఎక్కడికి? మనం ఎక్కడ పరిగెడుతున్నాం తెల్లలేసి? మన పొరుగు ఎక్కడికి? ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందామా? ఇది మన పాపులట. ఇది ఎవరు కోరుకుంటారంటే లోకస్తులట. లోకంలో ఏమున్నాయి? శరీరాస, నేత్రాస, జీవకుడంబం, ఇవి ఉన్నాయి లోకంలో. ఇవి మనకు కాదు. కానీ మన గురి పౌలు అన్నట్టుగా ఓపికతో మనము గురి ఎత్తుకు పరిగెత్తాలంట. ఎలా పరిగెత్తాలంటే పరుగున ఓపిక తెచ్చుకుని పరిగెత్తాలంట. అప్పుడు మనకి ఏముంటుంది అంటే జీవ కిరీటం ఉండాలి. ఆయన ఇచ్చే కిరీటం మనం పొందుకుంటే ఆ కిరీటాన్ని ఎవరు తీయలేడు. అదే నూతన క్రియ. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక నూతన క్రియ చేయాలని, కొత్త సంగతి మీకు తెలియజేయాలని, ఒక కార్యము చేయాలని మిమ్మల్ని రప్పించాలి నా మందిరంలోకి. మీరు ఏం చేయాలి తెలుసా? ఓపికతో పరిగెత్తాలి. మీ సహవాసము పరిశుద్ధంతో ఉండాలి. మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. అప్పుడే నేను మీకు బహుమానం ఇస్తాను. ఊరికి వచ్చే బహుమానాలు ఎవరైనా పాటల పోటీ కానీ ఆటల పోటీ కానీ వెళ్తే, ఆ క్రీడా రంగంలోకి వెళ్తే మరి ఓపికను బట్టి, వారికి ఉన్నటువంటి ఆ ఎనర్జీని బట్టి, వారి చేసినట్టు బట్టి, ఆ ఫలితాన్ని బట్టి బహుమానం ఇస్తాం మనం. అంతేగాని ఊరికినే అందరికి బహుమానాలు వస్తాయి. ఎవరైతే ఓపికతో పరిగెడతారో వారికి ఇస్తాం బహుమానం. ఇక్కడి ఇచ్చే బహుమానం ఎంతవరకు? ఏదో కొంతకాలం ఉంటుంది, మన అయిపోతుంది. కానీ నా యేసయ్య ఇచ్చే బహుమానం అంటది యుగ యుగాలు ఆయనతో ఉండే బహుమానం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బహుమానం ఎట్లా ఉండదు తెలుసా? యుగ యుగాలు ఆయనతో ఉండే బహుమానం. అది ఎప్పుడు ఇస్తాడు తెలుసా? ఆయన నువ్వు ఆయన వైపు చూసినప్పుడు. హల్లెలూయా. దేవుడి వైపు మనం చూసినప్పుడు ఆయన బహుమానం ఇస్తాడు. ఆ బహుమానం ఎలా ఉంటుందో తెలుసా? ఓడిపోయే బహుమానం కాదు. ఈ లోకంలో ఉన్నవన్నీ వ్యర్థమైన వాటి వరకు పరిగెత్తి మనం ఓడిపోతూ ఉంటాం, ఏదో ప్రయాసపడుతూ ఉంటాం. కానీ ఆయన ఇచ్చే బహుమానం ఎలా ఉంటుందో తెలుసా? ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నీ ముందున్నటువంటి ఆ పరుగు పందెంలో పౌలు వలె నువ్వు పరిగెడితే, ఓపిక తెచ్చుకుని పరిగెడితే నీకు ఒక బహుమానం ఇవ్వబోతున్నాడు ఆయన. ఆ బహుమానము యుగ యుగాలు ఉండే బహుమానం. అదే జీవ కిరీటం. హల్లెలూయా. ఆయనతో ఉండే బహుమానం అది. అంతకంటే మనకి ఇంకే బహుమానం కావాలి? ఎప్పుడు ఇస్తాడయ్యా అంటే ఆయనతో సహవాసం కలిగినప్పుడు, పరిశుద్ధులతో సహవాసం చేసినప్పుడు, నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటావో అప్పుడు దేవుడు ఆ బహుమానం ఇస్తాడు. మనకి దేవుడు కార్యం చేయాలంటే మొట్టమొదటి మన సహవాసం పరిశుద్ధులతో ఉండాలి, దేవుని బిడ్డలతో ఉండాలి. లోకం ఏముందంటే శరీరాశ, నేత్రాశ, జీవితం ఇట్లు జోలికి మనం వెళ్ళకూడదు. మనం ఎప్పుడు కూడా పరిశుద్ధ సహవాసం కలిగి ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. రెండవది కృతజ్ఞత కలిగి ఉండాలి. మూడవది ఆయన వైపు చూడాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు కొత్త కార్యం చేస్తాడు. నూతన కార్యము నీ పట్ల చేయాలంటే ఈ కార్యాలు చేయాలి. మరొక మాట చెప్తాను నేను. రోమిలకు రాసిన పత్రిక 12:9 చూద్దాం. ఇంకేం చేస్తే దేవుడు కార్యం చేస్తాడు? ఆమేన్. నాలుగవదంట, మనము చెడ్డదాన్ని అసహించుకుని మంచిని హత్తుకున్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనోడు ఇలా చేయదు.
మంచితో పక్కనెట్టి చెడ్డాటి వెళ్తూ ఉంటారు. దేవుడి కార్యం ఎలా చేస్తాడు? దేవుడు మన కుటుంబంలో ఇంకా ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన కార్యం జరగట్లేదు. కారణం మంచిని హత్తుకోవాలి. మన వాళ్ళు చెడ్డదాని కోసం పరిగెడుతూ ఉంటారు. ఏవేవో పాకులాట, ఏదో తినడానికి కావాలి. దేవుడికి తెలుసు మీకు ఏది ఇష్టమో అది అడగండి, నేను ఇస్తానన్నాడు. నాకు సేవలు గుర్తు చేశారు అన్నమాట. ఏది ఇష్టమో ఆయనకి, ఏది ఇష్టమో మనకి, ఏది ఇష్టమో ఆయనకి తెలుసు. మనం అడగక ముందే మీ అక్కడ నాకు తెలుసు అంటున్నాడు ఆయన. ఎప్పుడు తెలుసు ఆయనకి? మనల్ని ఎప్పుడు పుట్టించాడు? అసలు జగత్ పునాది వేయబడక ముందే, తల్లి గర్భంలో పిండము కాకమునిపే దేవుడు మన ఎదిగాడు. అప్పటి నుంచి తెలుసు ఆయనకి మన అవసరాలు ఏంటో. కానీ ఎప్పుడు ఇస్తే మంచిది అప్పుడే ఇస్తాడు. హల్లెలూయా. ఎంత ఆలస్యం చేస్తే దేవుడు అంత మంచి బహుమానం ఇస్తాడండి. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోపల మనము ప్రాంతంలో ఎదుగుతాం, పరిశుద్ధతలో ఎదుగుతాం, సహవాసంలో ఎదుగుతాం. ఇవి ఎదిగి 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 మనము శోధింపబడిన తర్వాత సువర్ణముగా మారినప్పుడు దేవుడు ఆ బహుమానం ఇస్తాడు. హల్లెలూయా. ఊరికి ఇచ్చే ఆశీర్వాదాలు. చిన్న గుడిసి ఉంటుంది నాకు, అందరికీ తెలుసు, రాత్రికి అందరికీ తెలుసు. 14 సంవత్సరాలు నేను, నా భార్య, నా కొడుకు ప్రార్థన చేసిన తర్వాత 14 సంవత్సరాలు దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు. ఊరికనే ఇచ్చాడు దేవుడు. మన పరిస్థితి కూడా దేవుడు గమనిస్తాడు. మన విశ్వాస పరిమాణాన్ని దేవుడు చూస్తాడు. చూసిన తర్వాత ఎప్పుడు ఇచ్చాడయ్యా దేవుడు అంటే 14 సంవత్సరాలకు ఒక ఇల్లు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఆ టైంలో మా అమ్మ నన్ను పళ్ళమి పెంచేది. ఎక్కడికి వెళ్ళి విషయం చెప్పడం ఉండలేదు. ఎందుకు తెలుసా? బైబిల్ అంటారు పూర్వ దినములను జ్ఞాపకములు తెచ్చుకుని. తప్పేముందండి? పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకోవాలంటే మనం మన స్థితిగతులు మర్చిపోకూడదు. పూర్వీకులు ఎంత కష్టపడితే ఈ దినాన్ని మనం ఇలా నివసిస్తున్నాం. భార్య నుంచి భర్త, భర్త నుంచి భార్య సంవత్సరాలు ఎక్కడెక్కడికో అందమానని అక్కడికని ఇక్కడికని లేక గల్పని మరి ఆయా ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు అలా కష్టపడి పైసా కోర్చి ఈ దినాన్ని మనం ఇలా జీవిస్తున్నామంటే వారి కష్టాలతో వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోవాలి. ఊరికే మనకు బిల్లులు బగాలు వచ్చేది లేదండి. మనం ప్రార్థి పితరుల కష్టము దేవుడు ఆశీర్వదించాడు. అది మనం తింటూ ఉన్నాం. హల్లెలూయా. పితరులు చేసిన ప్రార్థన, పితరులు చేసినటువంటి ఆ యొక్క పరిచర్య దేవుడు చూచాడు. చూచి దేవుడి మందిరాన్ని ఇచ్చాడు. నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. డబ్బు ఉంటే మనం చేయలేం. మనకంటే ఇంతకంటే ఎక్కువ డబ్బు ఉన్నాయి. చాలా కాలం తర్వాత, చాలా కాలం ముందు ఇంకా ధనం ఉంది మన దగ్గర. కానీ దేవుడి చిత్తం కాదది. దేవుడి ప్రణాళికలో ఎప్పుడు కట్టాలో అది అప్పుడే ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. పూర్వ దినాన్ని మర్చిపోకూడదు. ప్రార్థనకు ఫలితము త్వరగా రావట్లేదంటే కారణము మనం ఇంకా ఏదో ఉన్న మనలో లోపం సరి చేసుకోవాలి. 14 సంవత్సరాలు అడిగిన తర్వాత దేవుడు మంచి ఇల్లునిచ్చాడు, భార్య ఇచ్చాడు, బిడ్డనిచ్చాడు, మంచి భవనాన్ని ఇచ్చాడు. ఒక్కొక్కసారి స్కూల్కి వెళ్ళినప్పుడు చిన్న బ్యాగ్ లేదా చిన్న 2 పుస్తకాలు పట్టుకులా వెళ్తుంటే ఇలా కిందకి ఒంగిలా వచ్చినప్పుడు ఆ సూరు తగిలి నాకు ఇక్కడ రక్తాలు వచ్చిన రోజున పులిపేట మీద మీ వాడు చెప్తున్నాను నేను. దేవుడు ఈ దినాన్ని విడిచిపెట్టలేదు. అడిగితే ఇస్తాడు. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆ దేవుడు ఈ దేవుడు వంటి దేవుడు కాదు. క్షమించండి. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు. హల్లెలూయా. మనల్ని సజీవంగా ఉంచాలని ఆయన ఆశ. ఎందుకు చెప్తున్నట్టు ఈ మాట కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకు తెలుసా? ఇల్లు కట్టిన తర్వాత 2004లో ఒక తీర్మానం ఇంట్లో మా భార్య నేను వాకరితో తీర్మానం తీసుకున్నాం. ఆయన ప్రతి నెల నీకు కృతజ్ఞత చెల్లిస్తాను. ఇంట్లో ప్రతి సంవత్సరం నీకు ఉన్నా లేకపోయినా 3 దినాలు కూడిక జరిపిస్తానని చెప్పి ఆ దినాన్ని నేను ప్రతిష్ఠ చేసుకున్నాను 2004లో. ఈ దినాన్ని కూడా దేవుడు జరిగిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మనం కూడదని కింద చెప్తాడు. పూరి గుడిసెలో ఉన్న నన్ను దేవుడు ఒక ఉన్నతమైన స్థలంలోకి దేవుడు తీసుకుని వెళ్ళాడు. గుడిసె ఉండేది. ఈవేళ ఎక్కడున్నారో నాకే తెలియదు. అన్ని భవనాలు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. హైదరాబాద్ వెళ్తే మంచి భవనం, బంజారా హిల్స్ మంచి భవనాలు ఇచ్చాడు దేవుడు. వైజాగ్ వెళ్తే మంచి గృహాన్ని ఇచ్చాడు దేవుడు. మలికిపురం వస్తే మంచి ఇల్లుని ఇచ్చాడు దేవుడు. ఇంటి దగ్గర ఒక మంచి ఇల్లు ఇచ్చాడు దేవుడు. 4 స్థలాల్లో దేవుడు 4 ఇల్లులు ఇచ్చాడు. గొప్ప మాసం చెప్పట్లేదు, ఆ దేవుడు చేసిన మేలు చెప్తున్నాను నేను. హల్లెలూయా. పట్టణాల్లో ఇచ్చాడు దేవుడు. ఎందుకు తెలుసా? ఆయన ఎంతో భయము భక్తి కలిగి.
ఏదో ఇచ్చిన గొప్ప కోసం కానీ నేను చెప్తున్నా. ఇక మలికిపురం మీద చూడండి, సుందరమైన ఇల్లు ఇచ్చాడు దేవుడు. బంగారమైన దొరుకుతుంది కానీ మలికిపురం స్థలం దొరకదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న మలికిపురం పెద్ద వాస్తవం. బంగారమైన దొరుకుతుంది మలికిపురం, కానీ స్థలం దొరకలేదు మలికిపురం. అటువంటి పరిస్థితులు, అటువంటి మరి గ్రామాల్లో దేవుడు ఒక స్థలం ఇవ్వటానికి, అది 2 పార్సల్ కలిగి ఒక ఇల్లు కట్టుకోవడానికి దేవుడు సహాయం చేసింది. బెంజరైన్స్ అంటే అసలు నుండి అందరూ ఎవరంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అందకుండా, సినిమా యాక్టర్లు, డైరెక్టర్లు, లేకపోతే రాజకీయ యాక్టర్లు. ఆ మినిస్టర్ బంగాళా బ్యాక్ సైడ్ అని ఉండేది. నా రాజుగారి బాగా తెలుసా, రాజా ఉంటాడు కదా హైదరాబాద్లో దొరపట్టేనా మరి తెలుసు ఎందుకు మరి ఎప్పుడు నాకు తెలియదు కదా రాజంట. ఎందుకంటే ఎందుకు చెప్తాను తెలుసు, గొప్ప కోసం కాదండి, దేవుడు చేసిన మీరు మర్చిపోకూడదు. మనం ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో, దేవుడు అప్పుడు కార్యం చేస్తాడు. అది నా మాట. ఏదో నాకు ఇచ్చాడు మీకు లేదని నేను అనట్లేదు, నాకంటే ధనవంతులు గొప్పవాడు, కానీ దేవుడు నా కష్టాన్ని చూశాడు. 14 సంవత్సరాలు చేసిన ప్రార్థన ఫలితాన్ని దేవుడు ఈ దినానికి ఇస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికంటే ఎక్కువ మాట చెప్పడం చాలా ఆశ్చర్యం ఉంటుంది. ఒకసారి ఆలోచించుకుంటే వీడు ఎలా పోషిస్తాడు పిల్లలు ఇస్తారని చెప్పి మా మద్దోళ్ళు పిల్లలు చేయించారు. 1988 పెళ్ళైంది కాదు. మీకు ఇంకా ఎవరో తెలుసు పుట్టుంటారు చాలా మంది. 88, 98, 2018, 30 సంవత్సరాలు అంటే 32 సంవత్సరాలు అయిపోయింది పెళ్ళి. మీ వయసు ఎంత చూసుకోండి. అప్పుడు ఆ టైంలో పిల్లలు ఉండని తెలిసారు. ఎవరైతే జరిసారో ఈవేళ దేవుడి కృపను బట్టి వాళ్ళందరూ మా ఇంటికి రావడానికి సంతోషించడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తాను తెలుసా, దేవుడు కార్యం చేస్తే తిప్పేవాడు ఎవడు లేడు. మీరు నమ్మండి, ఈ ఉదయకాలంలో మందిలో ఉన్న మీరు శ్రేష్ఠులు, ధన్యులు. దేవుడు ఒక కార్యం చేసి గురించి పంపించబోతూ ఉన్నాడు. ఎప్పుడు చేస్తాను తెలుసా, ఆయన వైపు చూసినప్పుడు. హల్లెలూయా. ఆయన వైపు ఏముందంటే ఒక బహుమానం ఉంది. ఆయన వైపు చూస్తే మనకి ఖాళీగా పంపుడు, ఆయన బహుమానం ఇచ్చి పంపుతాడు. బహుమానం కొరకు ఎదురు చూద్దాం. ఎప్పుడు ఆయనకి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవది, మన సహవాసం పరిశుద్ధులతో ఉన్నప్పుడు, మనం కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు. మూడవది, యేసు వైపు చూసినప్పుడు ఆయన కార్యం చేస్తాడు. 4వ చెప్పు నేను ముగిస్తాను. మనం ఏం చేయాలంటే యేసు వైపు చూసినప్పుడు అంట మంచిని హత్తుకోవాలంట, చెడుని విడిచిపెట్టాలంట. మంచిని హత్తుకోవాలి, చెడుని విడిచిపెట్టినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకంటే ఈ లోకము మంచి చెడుల కలయిక. మంచి ఉంది, చెడ్డ ఉంది లోకం. కానీ నువ్వు దేవునికి దాసుడు అయిపోతున్నావు. కానీ సామెతలు అంటాడు, జ్ఞానైన సొలొమోను అంటాడు కదా, మంచిని హత్తుకొని చెడుని విసర్జించాలి. విసర్జిస్తున్నావా? హత్తుకుంటున్నావా? మంచిని హత్తుకొని చెడుని విసర్జిస్తే, ముందు చదవం కదా, భూలోకంలో ఉన్న భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చిస్తాడు. హెచ్చించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. హెచ్చించి ఈ నూతన సంవత్సరంలో ఈ 3వ ఆదివారం దినాన్ని ఒక కార్యం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అదంట కొత్త కార్యము, కొత్త సంగతులు, ఎప్పుడు చూడలేనటువంటి కార్యాలు, అటువంటి కార్యం చేయాలని ఆశపడుతున్నాడు ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు. కనుక మనం ప్రార్థన పూర్వకంగా దేవుడి దగ్గర అడుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. 4వది ఏం చేయాలి తెలుసా, యోబు గ్రంథము. ఎందుకు తెలుసా దేవుడు యోబును అంత విధంగా దీవించడానికి గల కారణం, లోకంలో ఏమున్నాయంటే శరీరాశ, నేత్రాశ, జీవడం ఉన్నాయి కదా. ఒక్కసారి సామెత గ్రంథం చూద్దాం. 8:13 చూద్దాం. 8:13 చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఆమేన్. దేవుని యందు భయము భక్తి ఉంటే చెడు మన దగ్గరికి రాదండి. జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడును అసహించుకుని మంచిని హత్తుకుంటే దేవుడు కార్యం చేస్తాడు. చెడుని అసహించుకుందాం, మంచిని హత్తుకుందాం, దేవుడు కార్యం చేస్తాడు. ఇప్పుడు చూద్దాం యోబు గ్రంథం 1:1 చూద్దాం. ఊజు దేశమందు ఉండేను యథార్థవంతుడును
న్యాయవంతుడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉమ్. చెడుతనం విసర్జించిన వాడు ఉమ్. అతనికి 7 కుమారులు. అతను ఎలాంటి వాడంటే చెడుతనమును విసర్జించినవాడు. అది నా పాయింట్. భూజ దేశంలో అటువంటి భక్తుడికి అన్నీ ఉన్నాయి, ఏదైనా చేయొచ్చు, కానీ మంచిని హత్తుకున్నాడు, చెడును అసహించుకున్నాడు, విసర్జించాడు. అందుకే ఆ ప్రాంతంలో అటువంటి వాడు ఎవ్వరూ లేడంట. అతని కుమార్తెలు అంత అందగత్తెలు లేడంట. యోబు కుమార్తెల వంటి అందగత్తెలు ఆ ఊర్లో ఎవరూ లేరంటండి. ఎందుకు తెలుసా? దేవుడు అంత సౌందర్యం ఇచ్చాడు. దేవుడు యందు భయభక్తులు గలవాడు కనుక. దేవుడు యందు భయభక్తులు ఉంటే దేవుడు అన్నిటితో పాటు అందాన్ని ఇస్తాడు. యోబు కుమార్తెలు ఆ దేశంలో అంత అందగత్తెల్లో ఎవరూ లేరంట. ఇంకెవరు అందగత్తెలు లేరంట. అంత సుందరమైనటువంటి స్త్రీలు, సౌందర్యవంతులు. ఎప్పుడు ఇస్తాడంటే మంచిని హత్తుకున్నప్పుడు, చెడుని పెంచినప్పుడు దేవుడు ఒక బహుమానం ఇస్తాడు. అది ఎలా ఉంటుందంటే అది యుగంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ఇంకేం ఇచ్చాడు తెలుసా యోబుకి? 42వ అధ్యాయం 12వ వచనం చూసినప్పుడు 2 అంతల ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు ఇస్తాడు ఈ ఆశీర్వాదం అంటే నువ్వు మంచిని హత్తుకుని చెడుని పెంచినప్పుడు. ఎప్పుడు ఇస్తాడు ఆశీర్వాదం అంటే నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు. ఎప్పుడు ఇస్తాడు ఆశీర్వాదం అంటే దేవునితోను పరిశుద్ధులతోను సహవాసం కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా. ఎప్పుడు ఇస్తాడయ్యా అంటే చివరిగా మంచి పోరాటం పోరాడినప్పుడు, నువ్వు ఆయన వైపు చూసినప్పుడు. హల్లెలూయా. మనకి దేవుని కార్యాలు జరగాలంటే మొట్టమొదటిగా ఆయన కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాలంలో ఆయన కార్యం చేస్తే, నేను కార్యం చేయాలని ఆశపడుతున్నాను, దాన్ని ఎవరో తెప్పలేడు కనుక మీరు చేయవలసిన ఏం తెలుసా? నాకు భయభక్తులు కలిగి ఉండండి, మంచి సహవాసం కలిగి ఉండండి, మీరు కృతజ్ఞత కలిగి ఉండండి, నా వైపు మాత్రమే చూడండి, లోపం వైపు మీరు చూడొద్దు, అన్నిటికంటే మంచిని హత్తుకోండి, అప్పుడు నేను మీకు కార్యం చేస్తాను అంటున్నాడు. ఇంకా చిన్న ప్రార్థన చేసుకుని ఆయన చేసే కార్యం మనం చూడాలంటే ఇవి మనము ధరించుకుని వెళ్దాం. ఏం చేద్దామయ్యా అంటే కృతజ్ఞత కలిగి ఉందాం, మంచి సహవాసం కలిగి ఉందాం, పరిశుద్ధంతో సహవాసం కలిగి ఉందాం, దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉందాం, దేవుని యొక్క మరి అడుగుజాలలో నడుచుకుందాం. ఆయన మాటలు మనం, ఆయన ఆజ్ఞలు మనము మేరకుండా ఆయన మాటలు మనం విని ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆయన వైపు మాత్రమే చూద్దాం. ఎందుకంటే గొప్ప మనకి ఇది పరుగు పరుగులో ఉన్న మనప్పుడు మనం ఎలా పరిగెత్తాలంటే ఓపికతో పరిగెడితే దేవులకు బహుమానం ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. అది ఇప్పుడే. నేను ఒక నూతన క్రియ చేయాలని ఉద్దేశించాను, అది ఎప్పుడూ కాదు, ఇప్పుడే చేస్తాను. కానీ మీరు కృతజ్ఞత కలిగి ఉండండి, నా వైపు చూడండి, పరిశుద్ధ సమాసం కలిగి ఉండండి, మంచిని హత్తుకోండి. ఈ 4 కార్యాలు చేస్తే యోబును ఆశీర్వదించినంతగా 2 అంతల ఆశీర్వాదం, 2 అంతల దీవెనతో దేవుడు నింపి పంపించాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కోరికను లేక నా యొక్క మాటలు ముగించాలని ఆశపడుతున్నాను. దయచేసి ఎవరికి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ దేవుడు నీకు ఈ 2021లో 20 వరకు కాదు, 21లో ఇంకా దేవుడు కార్యం చేయట్లేదు, ఆలస్యం చేస్తున్నాడని నువ్వు ఒక చింతపడుతున్నావేమో, చింతపడద్దు. ఇప్పుడే నేను ఒక కార్యము చేయ ఉద్దేశం కలిగి ఉన్నాను అంటున్నాడు దేవుడు. నువ్వు అడిగితే కార్యము చూస్తావు. నేను కార్యము చేయగా దాన్ని తిప్పగలవాడు ఎవడు లేడు అంటాడు కనుక ఆయన కార్యం కొరకు ఎదురు చూద్దాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పెట్టుకుందాం. ఒక్క నిమిషం అలాగే ప్రార్థన చేసుకుందాం.